సత్యవతికి చిత్రాంగదుడు, విచిత్రవీర్యుడు అనే ఇద్దరు పుత్రులు కలిగారు. చిత్రాంగదుడు గంధర్వులతో యుద్ధము చేసి మరణించాడు. భీష్ముడు కాశీరాజు కుమార్తెలైన అంబిక, అంబాలికలను తెచ్చి విచిత్రవీర్యునికి ఇచ్చి వివాహం చేశాడు. విచిత్రవీర్యుడు అంబిక, అంబాలికలతో చాలా కాలం కాపురం చేసిన తర్వాత సంతానం లేకుండా చనిపోయాడు. చంద్రవంశం అంతరించిపోకుండా సత్యవతి ఒక మార్గాంతరం ఆలోచించింది. శంతనునితో వివాహానికి పూర్వము సత్యవతికి పరాశర మహర్షి వలన వ్యాసుడు జన్మించాడు. సత్యవతి వ్యాసుణ్ణి స్మరించగా అతడు వచ్చాడు. సమస్యను తెలిపి వ్యాస బీజాన్ని అంబిక, అంబాలికలయందు ఉంచుమని సత్యవతి చెప్పగా వ్యాసుడు అలాగే చేశాడు. వాళ్ళ ఇద్దరి అందే కాకుండా ఒక దాసియందు కూడా బీజ ప్రదానం చేయడమైనది. తత్ఫలితంగా అంబికకు ధృతరాష్ట్రుడు, అంబాలికకు పాండురాజు, దాసీకి విదురుడు జన్మించారు. ధృతరాష్ట్రుడు గాంధార దేశ రాజకన్య అయిన గాంధారిని వివాహమాడి దుర్యోధనాదులు మొదలైన 9 కుమారులను, దుస్సల అనే కుమార్తెను పొందాడు. పాండురాజు వసుదేవుని సోదరి అయిన పృథను, కుంతిని మరియు మాద్రిని వివాహం చేసుకున్నాడు. అయితే శాపవశాన అతడు భార్యలను కలుసుకొన వీలు లేనందున వారికి సంతానం కలగలేదు. కుంతి వివాహం కాకపూర్వము దూర్వాస మహర్షిచే ఉపదేశింపబడిన మంత్రశక్తిచే దేవతలను ఆహ్వానించి వారి అనుగ్రహించే సంతానం పొందగలిగినది. యముని వలన యుధిష్ఠరుణ్ణి, వాయువు వలన భీముణ్ణి, ఇంద్రుని వలన అర్జునుణ్ణి పొందినది. అలాగే మాద్రి కూడా ఆ మంత్రశక్తి చేతనే అశ్వినీ దేవతలను ఆహ్వానించి నకుల సహదేవులను పొందినది. పంచపాండవులు అనబడే ఈ 5గురు ద్రుపదరాజపుత్రిక అయిన ద్రౌపదిని వివాహమాడి ఉప పాండవులు అనబడే 5గురు పుత్రులను పొందారు. వీరు కాక యుధిష్ఠిరునికి పౌరవతియందు దేవకుడు, భీమునకు హిడింబయందు ఘటోత్కచుడు, కాళిందియందు సర్వగతుడు, సహదేవునకు విజయయందు సుహూత్రుడు, నకులునకు రేణుమతి వలన నిరమిత్రుడు, అర్జునునకు ఉలూపియందు ఇలావంతుడు, మణిపుర రాజకన్య అయిన చిత్రాంగదయందు బభ్రువాహనుడు, సుభద్రయందు నీ తండ్రి అయిన అభిమన్యుడు జన్మించారు. బభ్రువాహనుడు అర్జునుని అనుమతితో మాతామహుని గోత్రానికి వంశకర్త అయ్యాడు. అభిమన్యునకు ఉత్తర గర్భంలో నీవు జన్మించావు. నీ కుమారులలో పెద్దవాడైన జనమేజయుడు తక్షకునిపై పగబూని సర్పయాగం చేసి సర్పాలు భస్మమయ్యేటట్లు చేస్తాడు. అతడు సమస్త భూమండలాన్ని జయించి అశ్వమేధయాగం చేస్తాడు. యయాతి కొడుకైన అనువంశంలోని చిత్రరథుని రోమపాదుడని కూడా అంటారు. అతనికి సంతానం లేకపోతే దశరథుడు తన దత్తపుత్రిక అయిన శాంతను అతనికి పెంపకం ఇచ్చాడు. రోమపాదుని రాజ్యంలో కొంతకాలం వర్షాలు పడనందున ఏమి చెయ్యాలో విజ్ఞులు ఆలోచించి విభాండక మహర్షి పుత్రుడైన ఋష్యశృంగుని పాదం ఆ భూమిపైన పడితే వానలు కురుస్తాయి అన్నారు. కానీ లేడి గర్భంలో పుట్టినప్పటి నుంచి ఘోర తపస్సులో ఉంటూ వేరే ప్రపంచమే తెలియని ఆ ఋష్యశృంగుని తీసుకురావడం ఎలాగా అని ఆలోచన చేసి ఒక వ్యూహం పన్నారు. తల్లి సంపర్కము మానవ సంపర్కమైనా లేకుండా పెరిగిన ఆ యువకుని స్త్రీలచే లాలన, పాలన, వంచన, ప్రేమాలాపనలు చేయించి ఆకర్షించి తీసుకొని రావచ్చునని తలపోసి నెరజాడలైన సుందరీమణులను
అతని వద్దకు పంపించారు. ఆ కాంతలు హావభావ స్పర్శ చేష్టలతోనూ ఆటపాటలతోనూ అతని ఇంద్రియాలను ఉత్తేజపరిచారు. వారు కూడా తన వంటి ఋషులే అనుకుని పసిబాలుని కంటే అమాయకుడైన ఆ ఋషి వారికి నమస్కరించాడు. నెరజానలు నవ్వుకొని అతనిని ఇంకా ఆట పట్టించారు. మా ఆశ్రమానికి వెళ్ళుదాం పద అని అతనిని తీసుకొని పోయి రోమపాదులకు అప్పజెప్పారు. రాజు మిక్కిలి సంతోషించి తన దత్తపుత్రిక అయిన శాంతను అతనికిచ్చి వివాహం చేశాడు. దేశము సస్యశ్యామలం అయినది. ఋష్యశృంగుడు మామగారి చేతను దశరథుని చేతను కూడా ఇంద్రయాగాది యాగాలను చేయించాడు. యదువంశము యయాతి పుత్రుడైన యదువు యొక్క వంశములో దేవమేషుని కుమారుడు శూరసేనుడు. శూరసేనుని యొక్క 10 మంది పుత్రులలో వసుదేవుడు పెద్దవాడు. అతడు పుట్టినప్పుడే దేవదుందుభులు మ్రోగాయి. ఈ పుణ్యాత్ములకే శ్రీహరి పుట్టనున్నాడని దేవతలు సంతసించారు. అందుకే వసుదేవుని ఆనకదుందుభి అని అనేవారు. శూరుడు తన మిత్రుడైన కుంతిభోజులకు సంతానం లేనందున తన కూతురైన పృథను అతనికి పెంపకం ఇచ్చాడు. అందుకే ఆమె కుంతి అనబడినది. కుంతిభోజుని ఇంటికి అతిథిగా వచ్చిన దూర్వాస మహర్షికి కుంతి బాల అతి శ్రద్ధాభక్తులతో సేవ చేసినది. ఋషి సంతసించి దేవతలను ఆహ్వానం చేసే ఒక మంత్ర విద్యను ఆమెకు నేర్పాడు. ఆ మంత్రం యొక్క మహిమను పరీక్షించాలనే చిలిపి కుతూహలంతో ఒకనాడు ఆమె సూర్యుని ఆహ్వానించగా అతడు నిజంగానే ప్రత్యక్షమయ్యేసరికి ఆమె హడలిపోయి ఏమి చేయాలో తోచక పొరపాటున పిలిచాను, నా తప్పును మన్నించి మరలిపోము అని ప్రార్థించినది. అప్పుడు సూర్యుడు ఇలా అన్నాడు, బాలా, దేవతలను ఆహ్వానించడం కంటే బాల్య క్రీడ కాదు. నా రాక వ్యర్థం కారాదు. నీవిప్పుడు గర్భం దాల్చి పుత్రుని కంటావు. భయపడకు, సిగ్గుపడకు అని చెప్పి వెళ్ళిపోయాడు. పిమ్మట కుంతి అపర సూర్యుని వంటి బిడ్డను కని వానిని ఒక పెట్టెలో పెట్టి గంగలో విడిచినది. అతడే కర్ణుడు. కుంతిని పాండురాజు పెళ్ళాడాడు. ఆమెకు యుధిష్ఠిర, భీమ, అర్జునులను కన్నది. ఆమె చెల్లెలైన శృతదేవ వృద్ధశర్మకు భార్య అయి ముని శాపం వల్ల దంతవక్రుడనే అసురుణ్ణి కన్నది. శృతకీర్తి దృష్టకేతునకు భార్య అయి 5 పుత్రులను కన్నది. రాజ్యాధిదేవి జయసేనుని పెళ్ళాడి వింద అనువిందులను కన్నది. శృతశ్రవ అంటే సాత్వతి దమఘోషిని పెళ్ళాడి శిశుపాలుని కన్నది. వసుదేవుడు దేవకితో పాటు ఆమె 6 తోబుట్టువులను పెళ్ళాడాడు. అతనికి రోహిణి యందు బలరామాదులు జన్మించారు. దేవకి యందు శ్రీకృష్ణునితో సహా 8 మంది పుత్రులు, సుభద్ర అనే పుత్రిక కలిగారు. అతనికి ఇతర భార్యలకు కూడా అనేక మంది బిడ్డలు జన్మించారు. దుష్టజన నిగ్రహంబును శిష్టజనానుగ్రహంబు సేయుట కొరకై అష్టమ గర్భమున గుణోత్కృష్టుడు దేవకికి విష్ణుదేవుడు పుట్టెన్. శ్రీకృష్ణుని తర్వాత పుట్టిన సుభద్ర అర్జునుని వివాహం చేసుకున్నది. ఎప్పుడు ధర్మక్షయమగునెప్పుడు పాపంబు పాడము, ఎప్పుడు పాపంబు పొడము నీ లోకములోనప్పుడు విశ్వేశ్వరుడు హరి తప్పక విభుడయ్యుతన్ను తా సృజించున్. తన మాయలేక పరునకు ఘనునకు ఈశ్వరునకాత్మకర్తకు హరికిన్ జననములకు కర్మములకును మనుజేశ్వర కారణంబు మరియున్ గలదే. ఓ రాజా, పరాత్పరుడు, ఈశ్వరుడు, ఆత్మస్వరూపుడు అయిన శ్రీహరి తన మాయ చేతనే జన్మకర్మలను పరిగ్రహిస్తాడు.
ఇంకే కారణము ఉండదు. రాక్షసులు రాజులుగా భూమి మీద పుట్టి ప్రజలను పీడిస్తారు. వాళ్లను శాసించడానికి శ్రీహరి సంకర్షణునితో సహా జన్మించి ఆశ్చర్యకరమైనట్టి కార్యాలను చేసి మానవుల అజ్ఞానాన్ని దుఃఖాన్ని తొలగించి పరిశుద్ధమైన కీర్తులతో ప్రకాశిస్తూ ఉంటాడు. ఆ స్వామి వసుదేవుని ఇంట పుట్టి వ్రేపల్లలో పెరిగి భారత యుద్ధములో భూభారాన్ని తగ్గించి అర్జునునకు ఉద్ధవునకు తత్వజ్ఞానాన్ని ఇచ్చి అవతారాన్ని చాలించాడు. మంగళకరమైన శ్రీహరి కీర్తి గంగామృతం వంటిది. వేణుల బిందుగా దీనిని ఆస్వాదిస్తే సమస్త బంధనాలు తొలగిపోతాయి. హరి ఓం తత్సత్. నవమస్కంధము సమాప్తము. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. మా విపంచీ ఛానల్ పోస్టులను షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి మమ్మల్ని ప్రోత్సహించగలరని మనవి.